మెగాస్టార్ చిరంజీవి గారికి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మ విభూషణ్ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లో కులగజ్జికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి రామోజీరావు గారు ఈ న్యూస్ రిపోర్టింగ్ను తన ఈనాడు న్యూస్ పేపర్లో ఏ విధంగా పబ్లిష్ చేశారో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ వెంకయ్య నాయుడు గారు, చిరంజీవి గారుల ఫోటోలు ఒక్కసారి గమనించండి. చిరంజీవి గారి ఫోటో కాస్త చిన్నదిగా ఉంది కదూ. కోడిగుడ్డుపై ఏకల పేకక పాలసీని అంటున్నారా? సరే, లోపల మ్యాటర్లోకి వెళదాం. ఇక్కడి వార్తను కొద్దిగా చదువుదాం. ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవిలను రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ వరించింది. ఈ వార్తలో తప్పేమీ కనబడడం లేదా మీకు? మాజీ ఉపరాష్ట్రపతి అని వెంకయ్య నాయుడు గారిని మెన్షన్ చేసినప్పుడు మాజీ కేంద్ర మంత్రి అని చిరంజీవి గారిని కూడా సంబోధించవచ్చు. ఎట్ ద సేమ్ టైం ప్రముఖ సినీ నటుడు అని సాధారణమైన విశేషణం ఉపయోగించారు. ఏం అగ్ర హీరో చిరంజీవి అని మెన్షన్ చేస్తే రామోజీరావు సొమ్మేం పోతుంది? లేదా సింపుల్గా మెగాస్టార్ చిరంజీవి అని కూడా మెన్షన్ చేయవచ్చు. పాలసీని ఇది కూడా కోడిగుడ్డుపై ఏకలు పీకిన బాపతులాగానే ఉంది అంటారా? సరే, లోపల పేజీల్లోకి వెళదాం. ఇది చూడండి, మెయిన్ ఎడిషన్లోని లోపల పేజీ. ఎంత పెద్ద మ్యాటర్ ఉందో. హెడ్డింగ్ చూడండి, తెలుగువారి టీవీ వెంకయ్య నాయుడు. అబ్బా, చాలా చక్కగా ఉంది. వెంకయ్య నాయుడు గారు కూర్చున్న విధానం కూడా ఎంతో రాజసంగా ఉంది. అద్భుతం. ఆయన స్థాయికి, హోదాకి చక్కగానే ఉంది. మరి చిరంజీవి గారి గురించి ఎక్కడ రాశారో, ఏమి వ్రాశారో చూద్దాం. ఆహా, మన దయగల రామోజీరావు గారు చిరంజీవి గారి గురించి కూడా వ్రాశారండోయ్. అయితే మెయిన్ ఎడిషన్లో కాదు, ఈనాడు సినిమాలో. సాధారణంగా ఇటువంటి న్యూస్ ఈనాడు సినిమాలో ఎప్పుడు పబ్లిష్ చేస్తూ ఉంటారంటే సీమా అవార్డో, సంతోషం సినీ అవార్డో, ఇటువంటి అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా ఎన్నికైనప్పుడు ఇలా వ్రాస్తూ ఉంటారన్నమాట. చిరంజీవి గారి పద్మ విభూషణ్కి ఇచ్చిన గౌరవం జస్ట్ ఈనాడు సినిమా పేజీలో మ్యాటర్. అదేంటి పాలసీని అలా అంటావు? రామోజీరావు గారికి కులగజ్జి కోటా ఉంటుంది కదా, ఆ కోటాలో భాగంగా వెంకయ్య నాయుడు గారి గురించి వ్రాసుకున్నారు. అందులో తప్పేమిటి? చిరంజీవి గారికి కోటా లేదు కాబట్టి ఆయన మ్యాటర్ తీసుకువచ్చి ఈనాడు సినిమాలో పడేశారు. అర్థం చేసుకోవు అంటారా? అర్థం చేసుకున్నాం. కాకపోతే ఇక్కడ కులగజ్జి కోటా వల్ల న్యూస్ వ్రాయించుకుని తన స్థాయిని దిగజార్చుకున్న వ్యక్తి వెంకయ్య నాయుడు గారే. వెంకయ్య నాయుడు గారు చీప్, వెరీ చీప్. షేమ్ ఆన్ యూ.